హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారిని హిందూపురం వైఎస్ఆర్సీపీ నాయకులు అనరాని మాటలు అనడం, ఆయన అభిమానులు కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ కాడకు పోయి మా బాలకృష్ణ గారిని మీరు అనరాని మాటలన్నారు, క్షమాపణ చెప్పండి అని చెప్పి వారిని అడగగా, వాళ్ళు బాలకృష్ణ గారి తరఫున పోయిన తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, అభిమానులు కావచ్చు, వాళ్ళని వైఎస్ఆర్సీపీ వాళ్ళు కులం పేరుతో దూషించడం జరిగింది. దాంతో మమ్మల్ని కులం పేరుతో అడగతామని చెప్పి అడిగితే ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్తని ఒక బండరాయితో కొడితే అప్పుడు ఆవేశపడ్డారు కార్యకర్తలు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆవేశపడ్డారు. మా బాలకృష్ణ గారిని అనరాని మాట్లాడినారు, అదేవిధంగా మేము అడగనాడికి పోతే మీరు రాళ్లతో మా కార్యకర్తనే కొడతారని చెప్పి వాస్తవంగా అద్దాలు పగలగొట్టడం జరిగింది. జరిగింది, కొడతారు. ఈరోజు నందమూరి బాలకృష్ణ గారు స్థాయి స్తోమత తెలిసి మాట్లాడుతున్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. హిందూపురంలో ఉన్న వైసీపీ నాయకులు నందమూరి బాలకృష్ణ గారు బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా వందల వేల మందికి ట్రీట్మెంట్ ఉచితంగా అందిస్తూ వారి సేవల్లో నందమూరి బాలకృష్ణ గారు నిమగ్నం అయిపోయారు. హిందూపురంలో అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, కొత్త కంపెనీలు తీసుకొచ్చే కార్యక్రమంలో ఆయన బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నాడు. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని మాట్లాడితే ఆఫీసుని కాదు ధ్వంసం అవుతారు. తస్మాత్ జాగ్రత్త, పద్ధతిగా మాట్లాడేది నేర్చుకోండి.